నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 నా యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్ప గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి కానీ పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రభుత్వ ఆస్తులు కానీ సహజ సంపదను కానీ కాపాడే ప్రతి వ్యక్తికి శిరస వహించి వందనములు చేస్తున్నా. నేను చెప్పుకుంటూ పోతున్నా. ఆయుర్వేద అన్వేష భాగంలో ఆయుర్వేద అభిమానులారా ఎన్నో విభాగాలుగా చెప్పుకుంటూ పోతున్నాం. అందులో ఒక విభాగం ఏంటంటే, ఈ రోజున సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతము నేను చెప్పేది ఏంటంటే, అందరిలో ఆచరణ పెట్టి అందరితోని దీవెనలు పొంది అందరితోని మెప్పుగా పొంది 10 మందికి తోడుపడాలి. సమాజంలో ఏదన్నా ఒక విధం వైపు, ఒక జీవన విధానం వైపు తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక పేదరికం కుటుంబం కానీ ఏమి తెలియని కుటుంబం కూడా కొద్దిగా దారిలో వచ్చి ఒక ఆరోగ్యరీత్యా దారులకు వచ్చే అవకాశంగా ఉంటాయనే ఒక దృఢ సంకల్పంతో నేను ఎన్నో విధాలుగా చెప్పుకుంటూ పోతున్నా. కానీ నేను చెప్పే విధానం ఏంటంటే, నేను చేసే విధానం ఏంటంటే, ప్రతి ఒక్కటి ఆచరణ పెట్టిన తర్వాత ఎంతోమందికి దానిని ఇరువురికి అంటే ఇతరులు కూడా ఉపయోగించబడిచి ఆ ఉపయోగించబడిన ఒక ఫలితమే మీకు చెప్పుకుంటూ వస్తున్నా. ఇది గత 23 సంవత్సరాల నుంచి మా గురువు గారు నేర్పిన యొక్క ఆయన నేతృత్వంలో మేము నేర్చుకునే యొక్క విజ్ఞానం కానీ, ఒక క్రమశిక్షణ కానీ, విధానం కానీ అదే విధంగా వస్తున్నాయి. కానీ ఏదో ఒక చిన్న విషయం లాగా చెప్పి కొద్దిగా మంచిగా ఆలోచించి ఏదో ఒక విధానంతో మనం చెప్పే విధానం కాదండి. ప్రతిదీ ఈ రోజున ప్రపంచంలో ఏదైనా సంపాదించగలుగుతాం అంటే భూములు కాదు, ఆస్తులు కాదు, సహజ సంపద కాదు, ఒక ప్రాణాన్ని ఏదైనా సృష్టించే మన మనిషి కనుక సృష్టించబడవలసిన ఏ వస్తువైనా దాన్ని సృష్టించబడుతుంది. కానీ ఒక ప్రాణం కానీ తిరిగి రాదు. కానీ వైద్యం అనేది ఏంటంటే, ఒక జీవాన్ని పోషకంగా చూసుకునే ఒక విధానమే వైద్యం. ప్రతి సమాజంలో, ప్రతి ఇదిలో అన్ని వృత్తులు ఉన్నాయి, అన్ని విధానాలు ఉన్నాయి. ఏదో ఒక పని చేసి బతికేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ ఒక మనిషి ప్రాణాన్ని కానీ ఏదైనా ఒక ప్రాణాన్ని కానీ చేసే ఆ ప్రాణాలకు ఎలాంటి ఒక అవధులు లేకుండా చేసే విధానంలో ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఈ సమాజంలో అంతకాకుండా నాసంటి ఇంకా చిన్నకారి ఒక వైద్యునికి వచ్చే ఇబ్బందులు ఎన్నో ఆటంకాలుగా, ఎన్నో అవరోధాలుగా వస్తుంటాయి. కానీ అలాంటి అవరోధాలను కానీ ఎలాంటిదైనా కానీ ఈ యొక్క సమాజంలో ఎదిరించి చివరికి నాతో నన్ను కొద్దిమంది బ్రతుకుతున్నారు, ఏదో ఒక విధానంలో ఎలాంటి యొక్క ఇబ్బందులు లేకుండా బతుకుతున్నారు, యొక్క సంతృప్తి కలిగించే ఒక విధానమే మేము వెళ్ళిపోతున్నామండి. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా, ఈ రోజున ఒక వాక్యాన్ని కనుక ఇక్కడ ఉపయోగించి వాక్యం అనే వాకు దీర్ఘం, దానికి యావత్తు కం కా సున్నా వాక్యం అని చెప్పిననుకోండి. ఈ వాక్యం కనుక ఇక్కడ చెప్పిన తర్వాత ఒక్క క్షణంలోనే ఒక యూట్యూబ్లో కానీ ఏదైనా ఒక మధ్య మనిషి తిన్నాడు అనుకోండి, వాక్యమా, వాక్యము, వాక్యలేడా అనే పదాలు మారుతాయి. ఎందుకంటే ఈ సమాజంలో ప్రతి విషయం కూడా ఒక వ్యంగ్యంగా తయారు చేయడము, వ్యంగ్యంగా చేయడము చేసి తన వైపు అలపరుచుకోవడమే ఈ విధానం ఎక్కువ జరుగుతుంది. ప్రతి రాజకీయ రంగం అదే, విద్యారంగం అదే, వైద్య రంగం అదే, మన జీవన విధానం కూడా అదే. అందుకే ఎన్ని విజ్ఞానాలు వచ్చినా, ఎన్ని శాస్త్రాలు వచ్చినా, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని న్యాయస్థానాలు ఉన్నా చివరికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంటుందండి. అందుకు మేము చెప్పే విధానంలో నేను ఎక్కువగా నడుము గట్టి నన్ను ఆశీర్వదించిన గురువులు కానీ, నీ యొక్క యావత్ ఒక ప్రపంచంలో సమాజంలో పెద్దలు కానీ అందరూ కూడా మమ్మల్ని నడుము గట్టి ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని అందరికీ శిరసావించి వందనలు చేస్తూ ఈరోజు ఒక కొత్త విధానంలోకి వెళ్ళిపోతున్నామండి. ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పబోయేది ఏంటంటే, సాధ్యమైనంత వరకు తల సమస్యలను చాలా చెప్పుకుంటూ పోయినాం. అందులో విధానం కాక తలలో కాక ఎలాంటి ఒక ఇబ్బందులు కాక ఉన్నదనుకోండి, మన శరీరం కూడా దాదాపుగా అనారోగ్యం పాలైనట్టే.
తలలో గాంక ఎలాంటి గాంక ఇబ్బందులు లేవనుకోండి, మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి దానికి ఏదో ఒక మూలంగా ఉన్నట్టుగా మన శరీరంలో ఉండవలసిన అవయవాలు గుండె, కిడ్నీలు, కాలేయము, లివరు, మెదడు ఇవన్నీ శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు. కానీ మన శరీరాన్ని ఏకఛత్రాధిపతిగా పరిపాలించేది, అన్ని ఆజ్ఞాయించేది ఏంటంటే మెదడు. ఆ మెదడును గాంక ఆధిపత్యం చెలాయించుకొని ఆ మెదడు గాంక మంచి సంరక్షకులుగా చేసేది ఏంటంటే మన యొక్క తల. ఆ తల మీ యొక్క బలం, ఆ యొక్క పొర, అలాంటి గట్టితత్వం చూడండి. ఇది ఎంత గట్టి ఉంటుంది చూడండి, గట్టి గుద్దున ఉంటుంది. ఇది చూడండి కండరం ఆటోమేటిక్గా ఇస్తుంది. అంటే మనకు భగవంతుడు సృష్టించిన ఒక ధర్మం అసలు. అలాంటి మన శరీరంలో ఎలాంటి ఏమైనా ఇబ్బందులు వచ్చినా అన్నిటికీ మన శరీరం కాక తల సమస్యలు వస్తే మన శరీరం అటో ఇటుగా మన శరీరం మంచి లక్షణాలు కానీ ఆరోగ్య లక్షణాలు కానీ ఎంతో కొంతగా 50% కానీ 40% కానీ కోల్పోతామండి. అలాంటి కోల్పోకుండా ఇలాంటి చేయడము వల్ల మన శరీరాన్ని కనుక ఎప్పుడైతే చాకచక్యవంతంగా కనుక మనం తెలివితేటలు కనుక ఉపయోగించుకొని మంచిగా మన ఒక ఆధీనంలో ఉన్నదనుకోండి, మన శరీరం 100% ఆధీనం ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరం మనలో ఆధీనం ఉన్నదనుకోండి, మన ఇల్లు కూడా మన కూడా చక్కదిద్దుకోవడానికి మంచిగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఇల్లు చక్కదిద్దుకున్నాం అనుకోండి, మన కుటుంబీకులు అందరూ బాగుంటారు. మనను చూసి పక్క కుటుంబం బాగుంటుంది, మనను చూసి ఊరు బాగుంటుంది, ఊరు చూసి ఒక మండలం బాగుంటుంది, ఒక మండలం యావత్ ప్రపంచం బాగుంటుంది. ఇవన్నీ ఎప్పుడు రావాలి? మనిషి అవగాహన, అన్వేషత, కష్టము ఫలించినప్పుడే, అప్పుడే ఒక ఆలోచన వచ్చినప్పుడే, మనిషి మనలో ప్రవేశం చేసినప్పుడే ఈ విధంగా వస్తుంది. ఇంకా కాలం పడుతూ ఉంటుంది. ఇంకా చాలామంది నేర్చుకోవడానికి మంచి మార్పు మారడానికి ఇంకా వస్తున్నారు. ఎందుకు చెప్పిన ఆయుర్వేద అభిమానులారా, ప్రతి రంగం ఉంటుంది అనుకోండి. వైద్య రంగం, విద్యా రంగం, న్యాయ రంగం, ఆరోగ్య రంగం, ఏదో ప్రైవేటు రంగం, ఎన్నో రంగాలు ఉంటాయి. అతి క్షుణ్ణంగా ఈ రోజున ఏంటంటే ఏ చిన్న విషయమైనా కానీ విస్ఫోటన, ఒక కుటుంబంలో కానీ ఏదైనా ఒక భార్యాభర్తల విషయాలు కానీ, ఒక అన్నదమ్ముల విషయాలు కానీ, తండ్రి కొడుకుల విషయాలు కానీ, ఏదైనా ఒక విషయంలో ఒక చిన్న విస్ఫోటన జరిగిందనుకోండి, అది ఇంటి పరిధి నుంచి మొదలుకుంటే ఊరు పరిధి దాటి పోలీస్ స్టేషన్ దాటి ఇంకా న్యాయస్థానం దాటి ఇంకా విధంగా చట్టాలు ఎన్నో వచ్చినాయి. మరి అన్నింటినీ పటాపంచలు చేసేది ఏంటంటే మన యొక్క న్యాయ వ్యవస్థ, అంటే మన యొక్క ఆలోచన విజ్ఞానం. ఇవన్నీ ఆలోచన విజ్ఞానం కనుక ఉన్నాయనుకోండి, ఇవన్నీ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఒక చట్టపరమైన వ్యవస్థలు కానీ, ఇంకా వేరే ఏ వ్యవస్థలైనా కానీ అన్నీ అడుగంటిపోతాయి. మరి అవన్నీ అడుగంటిపోకుండా ఉండడం కారణం ఏంటంటే మన ఆలోచించిన యొక్క పరిజ్ఞానం. ఆ పరిజ్ఞానం ఎందుకు కోల్పోయిన ఇందులో కానీ ఒక్కసారి తెలిసి తెలియని ఒక అవగాహనతోని యావత్ ఒక ప్రపంచంలో ఏదో ఒక వింత జరుగుతుంది అని ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ కథ చెప్తానండి. ఆయుర్వేద అభిమానులారా, చిన్ననాటు మా గురువుగారు చెప్పిన యొక్క కథ కానీ, ఈ యొక్క బుక్స్లో కానీ ఇప్పుడు కూడా చాలా సాధ్యమైనందుకు బాలమిత్ర కథలో చాలా వస్తుంటాయి. ఒక ఆసామి, అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ యజమానికి ఒక బాతు ఉండేది. ఆ బాతు ఏం చేసేదంటే రోజు ఒకటే గుడ్డు పెట్టేది. ఆ గుడ్డు ఎలాంటి గుడ్డు అంటే బంగారు గుడ్డు పెట్టేది. ఆ బాతును తీసుకొచ్చి దాన్ని పెంచి, ఆ పెంచిన తర్వాత ఒక మగ బాతుని ఒక ఆడబాతుని 2 కలయిక జరిగిన తర్వాత ఆ బాతు గుడ్డు పెట్టే స్థాయికి వచ్చింది. కానీ ఆ గుడ్డు పెట్టింది ఫస్ట్ రోజు చూసేసరికి అదొక బంగారం లాగా అనిపించింది. కానీ ఆ ఆసామికి బంగారం గుడ్డు అని తెలియదు. ఏం చేసిందంటే తన యొక్క గుడ్డును తీసుకెళ్ళి ఇతరులు అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే ఎవరో ఒకరు అతను కలిసి ఇది బంగారం గుడ్డు, మనలో ఉన్న యొక్క ఆస్తి పంపకాలు కానీ, మనలో ఉండవలసిన ఒక ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మనం ఎదగడానికి ఈ గుడ్డు ఉపయోగపడుతుంది, ఈ గుడ్డు ఇంకా ఎన్ని పడుతుందో దాన్ని సాధుతన్నే కొద్దీ ఆ గుడ్డు ఉపయోగపడుతుందని అతని ఆలోచన జ్ఞానం కలిగింది. లేక ఇతరులు చెప్పిన ఆలోచన జ్ఞానం కలిగిందో తెలియదు. కానీ ఆ పాపం ఆ బాతుని ఏం చేస్తాను, రోజు బంగారు గుడ్డు కదా, మంచిగా ఏం చేస్తాను ఆ గుడ్డు ఆ యొక్క బాతుకు తగినంత ఆహారాన్ని ఒక మేత వేస్తాను. ఆ బాతు తింటుంది. రోజుకొక గుడ్డు పెట్టుకుంటూ పోతుంది. కానీ ఆ గుడ్డును తీసుకెళ్తాడు, తన ఖర్చులను ఏదో ఒకటి చూస్తాడు. కానీ అతను ఒక ఆశ కలిగింది. ఏం ఆశ కలిగింది? అబ్బో, మనలో ఉండవలసినది ఒకటేసారి ఎంత విపరీతమైన ఒక ఎక్కువ శాతం కనుక బంగారు గుడ్లు కనుక వస్తే నాకు ఉండవలసిన కోరికలు కానీ ఆస్తులు కానీ నేను ఎక్కువ సంపాదించగలుగుతా. మరి ఎలా రావాలి? ఇది పెట్టేది ఎక్కడి నుంచి అంటే కడుపుల నుంచి, దాని యొక్క మల మార్గం నుంచి వచ్చే గుడ్డు నుంచి, ఆ మార్గం నుంచి గుడ్డు బయటకు వస్తుంది.
దీని కనుక ఒకటేసారి కనుక కడుపులు కనుక తీస్తే ఆ గుడ్లని బయటికి మొత్తం వస్తాయి. నేను ఒక్కసారి ధనవంతునిగా అవుతానన్న ఆశ అతనికి ఆశ ఉన్నదానికన్నా ఇంకా దురాశ ఎక్కువ కలిగింది. కానీ ఆ యొక్క యజమాని ఆ యొక్క బాతు యజమాని ఒకసారి ఆలోచించలే, మన వాస్తవం గుడ్డు ఏ విధంగా వస్తుంది అనే ఒక అవగాహన ఉన్నదో లేదో ఏం చేసిండు, ఒక కత్తిని తీసుకొచ్చిండు, ఆ బాతును తీసుకొచ్చి దాన్ని చంపి ఆ యొక్క ఆ బాతు యొక్క పొట్టను పలగజీరిండు. చీర్స్తే ఏముంటుందండి, లేత గుడ్డు, చిన్న చిన్న గుడ్లు పరిమాణం కొన్ని ఉన్నాయి, మాంసం ఉన్నది, రక్తం ఉన్నది, ఆయా సంబంధించిన ఒక అవయవాలు కనబడుతున్నాయి. కానీ అక్కడ పెట్టవలసిన గుడ్డు పెట్టింది, అక్కడ బంగారం ముద్దగానే ఏదో కనిపిస్తలేదు. అరే ఏంది ఈ యొక్క ఆశ అని ఏం చేసిండు, ఆయన బాధపడి తల పట్టుకొని నాకు రావాల్సిన ఒక గుడ్డు, రోజుకు రావాల్సిన గుడ్డు పోయింది, ఈ యొక్క బాతు పోయింది, నేను ఏ విధంగా ఉంటానని ఒక విధంగా బాధపడుతుండే. అప్పుడు ఒక భగవంతుడు స్వరూపంగా వచ్చి ఏంది నాన్న అని మందలిస్తే, నాకు గుడ్డు లేదు ఈ బాతు లేదంటే మనిషికి ఉండవలసిన ఆశ ఏంటంటే ఉన్నంత పరిధి వరకే ఉండాలి. కానీ నువ్వు ఎక్కువ ఆశను కోరిగి ఆ ఆశ కోరకు ఆ యొక్క బాతును బలి చేసినావు. నీకు ఎప్పుడు తిరిగినా అదే కష్టాలు తయారైతాయి నాయన. ఎప్పుడైనా ప్రతి మనిషి కానీ ఒక సృష్టిలో ఎవరైనా కానీ ఎక్కువ ఆశపడగాని ఆ భగవంతుడు స్వరూపంగా వచ్చి అతనికి యొక్క తెలియపరిచింది. అంటే ఈ యొక్క చెప్పిన విషయం ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా, అన్ని అవగాహన ఉన్నా అన్నీ తెలిసినా ఈ యొక్క ప్రపంచంలో విపరీతంగా పెరుగుతున్న యొక్క కాలచక్ర గర్మంలో మనిషి కూడా ఎదగాలి అనే విధానంలో ముందు చూపుకుండే వెళ్ళిపోతున్నారు అందరూ. కానీ తన జీవన విధానంలో మన శరీరము కోల్పోయేది ఏది, మన శరీరానికి కావలసిన పదార్థాలు ఏది అని ఎవ్వరూ ఆలోచిస్తలేరండి. అందరూ గబ్బ ఏది చేసినా కానీ ఒక ఇప్పటిలాగా ఆశంలాగానే ఇది బాతుగుడ్డు, బంగారు బాతుగుడ్డు ఆశంలాగానే ఆలోచిస్తారు. ఈ ముట్టుకున్నది, ఇప్పుడు నేను చెట్టును ముట్టుకున్నా కదండి, ఈ చెట్టు ముట్టుకున్న వెంటనే అందరికీ ఆయుర్వేదం చేసి నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి, నేను వైద్యం చేసి ఇంకెక్కువ సంపాదించాలి, నేను వ్యాపారం చేసి ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా బిల్డింగ్ కట్టి ఇంకా సంపాదించుకుని ఒక స్పీడ్తోనే అందరూ అదే ఆధీనంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ మన శరీరం మీద ఎలాంటి యొక్క ఆలోచన ఉండాలి, ఎలాంటి యొక్క పదార్థాలు తీసుకోవాలి, ఎలా మన యొక్క ప్రకృతిని సిద్ధంగా మన వైపు అలపరుచుకోవాలి, ఆ యొక్క ప్రకృతికి మనం ఏ విధంగా అలపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలనే ఒక ఆలోచన లేదండి. అలాంటి లేనప్పుడే మనకు అనేక విధమైన ఒక వ్యాధులు రావడం ప్రారంభించింది. ఎంత వరకు దారి తీసిందంటే మన శరీరాన్ని మన శరీర ఆకృతికంగా మన శరీర ఆకృతి రూపం లేకుండా మార్చే దారికి తీసింది. చూడండి, ఒక సాఫ్ట్వేరే ఉంటారు, ఒక బాగా కష్టించే మనిషే ఉంటారు, ఒక ఆలోచన పరిజ్ఞానం ఉంటారు. ఎంతవరకు దిగజారుతారంటే అటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ కాలవ్యాపంలో ఒక్క సెకండ్ కూడా ఉపయోగించరు, ఇది వేస్ట్ కాలంలా. కానీ మన శరీరము ఎంతవరకు కుసించిపోతుందో ఆలోచించరు. 24 గంటలు లేచి ప్రతి అడుగు గడి ప్రతి నిత్యం కానీ ఈ ప్లాస్టిక్ చెప్పులు వేసుకొని ఒక ప్లాస్టిక్ వస్తువుల మీదనే కూర్చుంటాడు. ప్లాస్టిక్ సాధనతోనే ప్లాస్టిక్ వాటితోనే ఆహారం తీసుకోవడము, ప్లాస్టిక్ దానితోనే నీళ్ళు తీసుకోవడము, ప్లాస్టిక్ దాని మీద సోఫా సెట్లుగా తయారు చేసుకొని పండుకోవడము. అంతేకాకుండా శరీరానికి కావలసిన పోషక పదార్థాలు తీసుకోకపోవడం, ఇవన్నీ తీసుకోక శరీరం కంప్లీట్గా ఒక 25-30 సంవత్సరాల వ్యక్తి ఎలాంటిది కూడా మన శరీరంలో తలకు ఉండవలసిన ఒక తల వెంట్రుకలు ఉండయండి. ఎక్కడికి తల్లి గర్భం నుంచి వచ్చిన వెంట్రుకలు ఎంతో కొద్ది కాలం వరగా నిక్కచక్కంగా నిగనిగలాగా ఆడి కొద్ది కాలం తర్వాత ఈ యొక్క ఒత్తిడి వల్ల, ఈ యొక్క ప్లాస్టిక్ వల్ల మన శరీరంలో ఉండవలసిన వేడి ధాతులు అనేది ఒక తల వరకు ఎక్కి ఎక్కడికక్కడ ఆ తల వెంట్రుకలు ఊడిపోతారు. ఈరోజు చెప్పవలసిన విషయం ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా, తల వెంట్రుకల సమస్యల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎలా అనంటే మన శరీరాన్ని కనుక మన యొక్క భూమికి గురుత్వాకర్షణ శక్తిని కనుక ఎప్పుడు దూరం పరిచినవో అప్పుడే మన యొక్క శరీరంలో అనేక విధమైన సప్తధాతులు లోపించి మన శరీరం మీద ఎలాంటి యొక్క ప్రోటీన్స్ బలం లేకపోవడం వల్ల మన శరీరం మీద తల మీద ఎన్నో వెంట్రుకలు జారి ఊడిపోవడం, బట్టతల ఏర్పడడం జరుగుతుంది. ఎందుకంటే ఆలోచన పరిజ్ఞానం గొప్పది. కనీసం ఒక ఆలోచన పరిజ్ఞానం మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈ రోజున చెప్పే విషయం ఏంటంటే మన యొక్క తల వెంట్రుకలు బట్టతల కారణం ఏంది, మన శరీరంలో
సాహస చక్రము, అజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, అనాథ చక్రము, మణిపూర చక్రము, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రము, 7 చక్రములు మన శరీరంలో ఉంటాయి. ఎప్పుడైతే 7 చక్రాలను కనుక మన శరీరంలో వాటిని ప్రేరేపించడానికి మనకు అరిచేతుల్లో అరికాలు గ్లాంటును కనుక నొక్కుకున్నామో మన శరీరం ఎంతో ఒకంత కొద్ది శాతం కాదు 100%లో 40% ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా కాకుండా ఎన్నో విభాగాలుగా మనం కనుక మన శరీరం మీద కనుక కొన్ని ప్రయోగింపజేస్తే ఖచ్చితంగా మనం ఏదో ఒక దారిగా ఎన్నో అనుచిత ఒక ఆలోచన లేకుండా మన శరీరం తిరిగి మంచి ఆలోచన పరిజ్ఞానంతో విదజల్లే అవకాశం ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరము అనుచితమైన వాక్యాలు చెడుగా దారి తీయకుండా మంచిగా ఆలోచన పరిజ్ఞానం వస్తుందో ఇలాంటి చెప్పవలసిన ఒక విషయాలు కొన్ని కుటుంబంలో కలహాలు కానీ ఎలాంటి విస్ఫోటన జరగకుండా అన్నదమ్ముల యొక్క కలహాలు కానీ ఇతర వర్గాల వారికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలు పొందడం కానీ ఇలాంటి ఒక చెడుగా జరిగే విధానాలుగా అన్ని మంచి జరిగే అవకాశముగా ఉంటాయి. అలాంటివి యొక్క జరగకుండా చివరికి మన శరీరం కూడా కోల్పోకుండా మన శరీరాన్ని మన శక్తిని పెంచేది ఏంటంటే రెండు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆయుర్వేద అభిమానులారా, మన శరీరంలో ఎప్పుడైతే తల భాగంలో శ్వాస చక్రంలో అంటే మన తల భాగం ఎంతవరకు ఇటు వెనుక వెన్నుపూస నుంచి మొదలుకుంటే ఇటు అజ్ఞా విశుద్ధ చక్రం వరకు మొత్తం ఎక్కడి వరకు వ్యాపించి ఉంటుందో ఎప్పటి వరకు వ్యాపించి పై భాగంలో తల వెంట్రుకలు వస్తుందో అందులో మెనాలిస్ అనే విజయలిస్ అనే ఒక పొర ఎప్పుడైతే క్షీణించి చనిపోతుందో అప్పుడే మన యొక్క తల వెంట్రుకలు ఊడిపోవడము, బట్టతల రావడము, లేదంటే తెల్ల వెంట్రుకలు రావడం జరుగుతుంది. కానీ ఈరోజు అంటే తిరిగి ఆ బట్టతల నుండి తల వెంట్రుకలు ఏ విధంగా పొందడం అనే ఒక భాగంలో పోతున్నామండి. ఆయుర్వేద అభిమానులారా, ఇది మంచిగా వినండి. నేను చెప్పబోయే చాలా పద్ధతుల్లో చెప్పుకున్నా. ఏ పద్ధతి అయినా ఇది చాలామందికి ప్రవేశపెట్టినా అందులో మంది సక్సెస్గా అయినాయి. నేను కూడా ఏదో ఒక భాగంగా ఉపయోగించుకుంటూ మన శరీరానికి కావాల్సిన యొక్క శ్వాస చక్రము, అజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, అనాథ చక్రము, మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రములు ఈ 7 చక్రాలను కనుక ఎప్పుడైతే ప్రేరేపింపజేస్తామే అప్పుడే మన శరీరం దాదాపుగా 40% ఆధీనంలోకి వచ్చినట్టు. దాన్ని ప్రేరేపింపజేసుకుంటూ ఎప్పుడైతే ఉదయించే సూర్యునికి ఎదురుగా కూర్చొని ఈ విధంగా గ్లాండ్ చేసుకుంటూ అపాన ముద్ర కానీ మరి దాంతోపాటు సంజీవన ముద్ర కానీ ఇంక నీకు తెలిసిన ఒక పృథ్వీ ముద్ర కానీ ఆకాశ ముద్ర కానీ ఏ ముద్రలు కనుక వేసుకుంటే ఖచ్చితంగా మన శరీరం ఖచ్చితంగా ఆధీనంలోకి వచ్చినట్టు. అంతేకాకుండా నేను ప్రతి విషయం ఇక్కడ చెప్పుకుంటూ పోతున్నా. ఆయుర్వేద 3 పద్ధతులు చెప్తుంటా. ఒకటి ఆయిల్ పుల్లింగ్ పద్ధతి, ఒకటి నేచురోపతి పద్ధతి, ఇంకొకటి మన శరీరంలో ప్రవేశపెట్టుడు పద్ధతి. ఆటోమేటిక్గా ఆయిల్ పుల్లింగ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు యోగాసనం చేసుకోవాలి. ఆ యోగాసనం చేసుకుంటూ మన శరీరంలో ఒకటి ఎంతో కొంతగా ఈ ప్రవేశపెడితే ఖచ్చితంగా మనం లోపించిన మన వచ్చిన వ్యాధి కూడా పటాపంచరే అవుతుంది. ఈ రోజున ఏంటంటే బట్టతల అంటే తల వెంట్రుకలు ఎప్పుడైతే ఊడి మన ఉన్న మెనాలిస్ ఒక పొర ఎప్పుడైతే క్షీణించిపోతుందో అప్పుడు బట్టతల రావడము లేక తల వెంట్రుకలు తెల్లగా రావడము జరుగుతుంటుంది. అది ఎప్పుడు వస్తుంది? ఒకప్పుడు దాదాపు 70-80 సంవత్సరాల వయసు వృద్ధులకు వచ్చేది. కానీ ఇప్పుడు బాల మిత్రులు అంటే చిన్న పిల్లలకు మరియు అంతేకాకుండా యుక్త వయసున్న వాళ్ళకు కూడా వస్తుంది. కారణం ఏంటంటే మన ప్లాస్టిక్ ఎక్కువ ప్రభావితం చెందడం వల్ల, మన భూమి గురుత్వాకర్షణ శక్తి కోల్పోవడం వల్ల. ఖచ్చితంగా నేను చెప్పేది మంచిగా వినండి. భూమి మీద కనీసం చెప్పులు లేకుండా 24 గంటల సమయంలో మినిమము 12 గంటలు లేక 6 గంటలన్నా ఉండాలండి. గురుత్వాకర్షణ శక్తికి చెప్పులు లేకుండా భూమి మీదనే ఉండాలి. భూమి లేని వాళ్ళు ఉంటారు సాధ్యమైనంత వరకు, అంటే గచ్చు మీద ప్లాస్టిక్ మీద. కనీసం అన్ని రకాల నుంచి చెట్లకి ఇలాంటి మర్రి చెట్టు నుంచి ఇలాంటి యొక్క కొన్ని చెట్ల నుంచి యాప చెట్టు నుంచి తుమ్మ చెట్టు నుంచి కొన్ని ఏదైనా ఒక 4-5 రకాల చెట్ల నుంచి 5 దోశలు తీసుకొచ్చి 25 దోశలు మట్టి పోసి ఆ మట్టిని నడవడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని చేయని గురుత్వాకర్షణ శక్తి ప్రవేశించినప్పుడే మన శరీరం అనుకూలించి ఆ యొక్క ఆయుర్వేద మందుకు అనుకూలిస్తుంది. అట్ట చేసి ఉంటుకుంటేనే మన శరీరాన్ని ప్రభావితం చెందితే ఖచ్చితంగా ఏ వ్యాధి అయినా వస్తుంది. దానితో పాటు మీకు చెప్పిన ఎన్నోసార్లు ఈ యొక్క గోళ్ళు ఉంటే చూడండి, ఇప్పుడు రాపిడి చేసుకోవడం వల్ల మన తలలో ఉన్న యొక్క ఏది అభికేంద్ర పన్నువు అపకేంద్ర బలం వల్ల ఇటు వికర్షణ ఆకర్షణ జరగడం వల్ల మన తలలో ఉన్న యొక్క నాడీ వ్యవస్థ ప్రతిబింబించి ఎక్కడైతే తల వెంట్రుకలు దట్టంగా లేకుండా ఆ కుదురులు కనుక మెత్తబడి ఊడిపోయే వెంట్రుకలు ఉంటాయి, అవి ఆగుతాయి. మళ్ళీ ఊడిపడినా
తెల్లగైన వెంట్రుకలు తిరిగి నల్లగా అవుతాయి. ఊడిన స్థానం నుంచి మళ్ళీ తిరిగి పునరావృతం చెందుతాయి. ఇవి చేసుకుంటూ నేను ఇప్పుడు చెప్పబోయే పద్ధతి ఖచ్చితంగా చేయాలి. ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పే 3 మొక్కలు ఉపయోగిస్తున్నా. ఇంతవరకు ఏ మొక్క ఉపయోగిస్తున్నా ఆ మొక్కను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరికైనా బట్టతల ఉన్నా, ఎవరికైనా తల ఖచ్చితంగా తల వెంట్రుకలు కానీ తల సమస్యలు తలనొప్పులు ఉన్నా కానీ, చిన్న మెదడులో పెద్ద మెదడులో ఎలాంటి ఒక సమస్యలు ఉన్నా కానీ ఈ చెప్పబోయేది తైలమర్దన కానీ నేచురల్ పద్ధతి అయినా లేవమైనా చూర్ణాలను ఉపయోగించుకుంటే ఖచ్చితంగా తల సమస్యలు ఖచ్చితంగా పటాపంచలేదు. దీన్ని అందరూ ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదట ఇది ఏంటండి, కలేపాకు చెట్టు. దీనిలో ఉండవలసిన పదార్థాలు ఏ విటమిన్, డి విటమిన్ అండ్ కే విటమిన్ కూడా ఉంటుంది. దానే విధంగా ఈ కలేపాకు చెట్టు ఎన్నో ఒక వ్యాధులకు దారితీస్తుంది. ఒక మొక్క దాదాపుగా 1,00,000 రోగాలకు దారి తీసిన వ్యాధులను పటాపంచల శక్తి చేసే ఔషధమైన వనమూలికలు, ఔషధం ఇందులో ఉంటుంది. ప్రతి మొక్కను ఆలోచించుకోండి. ఈ మొక్కకు తల సమస్య చెప్పిండు, కంటికి చెప్పిండు. కన్ను ఎక్కడ ఏ భాగంలో ఉందండి, తల భాగంలో ఉన్నది. మరి ఆటోమేటిక్గా తల సమస్య తగ్గదా? ఖచ్చితంగా ఈ మొక్క ఇంకొక మొక్క జోడిస్తే ఎలా తగ్గుతుందో ఒకటి ఆలోచించారు. ఇది ఒక కలేపాకు చెట్టు. తగినంత ఇది ఎంత ఉంటుంది, దాదాపు 100 గ్రాములు అనుకోండి. ఈ 100 గ్రాములలో ఏం చేయండి, ఇవేందండి, ఇది మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు గురించి చెప్పిన మీకు ఎన్నోసార్లు చెప్పిన. దీనికి ఎక్కువ శాతము దీని యొక్క అడుగు భాగంలో ఖనిజ లవణాలను ఉపయోగించుకొని చుట్టూ కొన్ని మీటర్ల దూరం వరకు ఎంతో కొంత నీరు శాతం నిల్వ చేసుకొని ఇతర జీవులకు, ఇతర ప్రాణులకు దీని యొక్క ఆక్సిజన్ కానీ దీని యొక్క జీవామృతంలాగా ఉపయోగపడే చెట్టు ఈ యొక్క మర్రి చెట్టు. అంతేకాకుండా మర్రి చెట్టులో మర్రి కొమ్మల నుంచి మధ్య నుంచి ఒకసారి ఇట్లా అండి, మర్రి కొమ్మల నుంచి చూడండి ఒకసారి. మర్రి కొమ్మ అదొక్కడు కూడా ఆ మర్రి కొమ్మల నుంచి చూడండి. ఆ మర్రి మధ్య కొమ్మల నుంచి ఇటు ఊడలు వస్తాయి. ఎంత అమూల్యమైనదో చూడండి. ఇది చాలాసార్లు చెప్పిన. ఇలా ఊడలు ఉంటాయి, ఇలా లేత ఊడలను. ఇదంతా ఒక 2 కిలోలు మంచిగానండి. ఒక 2 కిలోలు కలేపాకు పత్రముల ఆకులు, 2 కిలోలు మర్రి ఊడలు. ఇందులో కిలో ఉండాలి మర్రి ఊడలు, మర్రి పత్రములు కిలో ఉండాలి. ఇది ఒక 2 కిలోలు. ఎంత 2 4 కిలోలు ఉన్నది. అంతేకాకుండా ఇది అతిబల చెట్టు. మీకు చెప్పనవలసిన అవసరం లేదు. ఈ అతిబల చెట్టు గురించి ఎన్నో విభాగాలు చెప్పుకున్నాం. ఇది అతిబల చెట్టు. మన నరాలను ఎక్కడికక్కడికి ఉక్కు నరాలుగా చేసేది అంటే ఈ యొక్క అతిబల చెట్టు. చూడండి, తలలో ఎలాంటి సమస్యలున్నా పటాపంచలు చేసేదో కలేపాకు చెట్టు. మన శరీరంలో ఏదైతే కోల్పోతామో ఆ తిరిగి ఈ మర్రి ఊడల్లాగా పునరావృతం చేసేది ఏంటంటే మర్రి ఊడలు, మర్రి ఆకులు. మరియు మన శరీరానికి తగినంత బలం ఇచ్చేది ఏంటంటే ఈ అతిబల చెట్టు. ఈ మూడింటితోనే మన తల సమస్యలు, తల వెంట్రుకలు కానీ తల వెంట్రుకలు తెల్లబడడం కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. ఎలా చేయాలని ఒకటి చెప్పుకుంటూ పోతున్నాం. ఎవరికైతే ఆరోగ్యవంతంగా ఉన్నారు, మంచిగా నికృష్టంగా నిజచక్కంగా ఉన్నాడు, మనిషి చూస్తే గట్టిగా ఉంటాడు, గుర్తే గట్టిగా ఉంటాడు, ఆడ చూస్తే తల మీద ఒక వెంట్రుక ఉండదండి. మొత్తం మన డాంబర్ రోడ్ లాగా ఉండేది, బోర్డలాగా. ఏంటంటే అటు ఇటు క్రికెట్ బాల్ ఆడుకోవచ్చు అది అని మనం ఆడుకుంటారు. నా తల కూడా అంతవరకు మారడానికి ప్రయత్నం చేసింది. ఆ గురువుగారు ఇచ్చిన యొక్క విద్య, నేను చెప్పిన ఒక విధానం ఎన్నో విభాగాలుగా చేయంగా తిరిగి పునరావృతం చెందడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఎలా చూడండి, అప్పటికిప్పుడు చూడండి. మీరే నాకు సాక్షులు. నేను ఏం చేస్తలే. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా మీద ఎన్నో ఒత్తిళ్ళు ఉన్నాయి. అయినా కానీ ఎంతో సాధన చేసుకుంటూ దాన్ని నేను అలపరుచుకుంటూ కొద్ది చిన్న రూపాంతరం చెందుతున్నాయి. ఇలాంటి రూపాంతరాలు ఇంకా ఎన్నో చెందొచ్చు. కానీ మన కాలం ఆశించాలి, మనం కూడా కష్టపడాలి. ఇందులో నేను ఎప్పటికి 24 గంటలు కానీ ఎప్పటికి నిత్యం వైద్యం మీద ఉంటాను కనుక కొద్దిగా చిన్న మోతాదుగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ 90 రోజులు కనుక కష్టపడితే తలలో వెంట్రుకలు, తెల్ల వెంట్రుకలు నల్లగా మారటానికి, తల వెంట్రుకలు మొత్తం పోయి బట్టతల వచ్చిన వాళ్ళకు తిరిగి ఇందులో ఒకటి ఉండదండి. ఆయుర్వేద అభిమానులారా, కొందరు బాగుంటారు,
50 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపు 50 సంవత్సరాల వయసు గల ఏ వ్యక్తికైనా కానీ నేను చెప్పే విధంగా చేస్తే ఖచ్చితంగా తలంటికాలు వస్తాయి. 50కి రాసి 60 సంవత్సరాలు అయిందనుకోండి, అది కష్టం రావడానికి చాలా ఇబ్బందులు పడాలి. ఆయుర్వేదం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా బంగారు బాతులా గుడ్డులాగా చేయొద్దు. కష్టించాలి, శ్రమించాలి, కాలానికి అనుగుణంగా మార్చుకోవాలి. శరీరాన్ని కంప్లీట్గా ఆయుర్వేదం వైపే మళ్ళాలి. ఆ మళ్ళినప్పుడే మనకు ఎక్కువ శాతము ఎక్కువ రిజల్ట్ వచ్చే అవకాశంగా ఉంటుంది. ఆ విధంగా కష్టపడి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చెప్పబోయిందంటే ఒక 2 కిలో కలేపాకులు, ఒక 2 కిలో మర్రి ఊడలు, కిలో మర్రి ఆకులు, ఒక 2 కిలోలు ఇది ఒక సమ్మూలం, ఏది ఇది అతి బల చెట్టు. ఈ మూడింటిని 6 కిలోలు తీసుకురండి. ఒక 10-20 లీటర్ల నీళ్ళలో మొత్తం పోయండి. పోసి మంచిగా ఏం చేయరి, ఇంత చిటికడు ఒక 2-3 చెంచాల పసుపు, 2-3 చెంచాల ఉప్పు వేసి మొత్తం నానబెట్టండి. ఒక మంచంలన్నా మంచి శుభ్రమైన దాంట్లో మొత్తం వేసి ఆ ఫ్యాన్ గాలికి ఆరబెట్టి ఒక 4-3 గంటల వరకు పదును లేకుండా చేయండి. లేదంటే మీకు నేరుగా చూస్తుంటే మంచి వాతావరణం మీద మన ఇంట్లో పెంచుకున్న కల్లేపాకు చెట్టు కానీ, అతిబల చెట్టు కానీ, ఈ మర్రి చెట్టు కూడా శుభ్రంగా ఉన్నదనుకోండి, వాటిని ఒక మంచి నూలు వస్త్రం తెల్లని బట్టల మీద ఇంత పసుపు వేసి మొత్తం శుభ్రం వాటిని ఈ విధంగా పదును లేకుండా చేయండి. చేసిన తర్వాత మంచిగా వినండి, ఆయుర్వేదమైన కొబ్బరి నూనె ఎంత ఉన్నా, ఎంత మనిషి బరువు తక్కువ ఉన్నా, బక్కగా ఉన్నా కానీ కొబ్బరి నూనె తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క తల వెంట్రుకల సమయంలో కొబ్బరి నూనె, ఈ యొక్క పిరికడు, ఈ శుభ్రపరిచిన పత్రం నుంచి పిరికడు అతిబల చెట్టు, పిరికడు కలేపాకు చెట్టు, ఇది అరపిరికడు, మర్రాకు అరపిరికడు, 2 కలిసి పిరికడు కలిసి ఈ 3 పిరికళ్ళు 1 లీటర్ కొబ్బరి నూనెలో ఉడికించుకొని ఆయిల్ పుల్లింగ్ లాగా ఉదయం సాయంత్రం చేసుకోండి. పక్క మీకు లేచిన వెంటనే ఆయిల్ పుల్లింగ్ చేసుకొని ఈ యొక్క రాపిడి, ఒక గోడను రాపిడి చేసుకొని మీకు తగినంత ఒక ఆయా సంబంధించిన ఒక యోగ ముద్రలు కానీ, ఆసనాలు కానీ, ఎక్సర్సైజ్ కనుక చేసుకుంటూ ఖచ్చితంగా ఈ 3 నెలల కాలంలో ఓపిక ఉంటే, బ్రహ్మచర్య పాటిస్తే పురుషుని కానీ 100% రిజల్ట్ వస్తుందండి. అంటే భార్యాభర్తల కలయిక, స్త్రీ కానీ పురుషునితో కలవకుండా, పురుషుడు కానీ స్త్రీతో కలవకుండా, ఇంకే వేరే ఒక సెక్స్ సంబంధించిన సంబంధాలు దూరం చేసుకొని కొన్ని నియమ నిబంధనలు ఆహారంగా తీసుకుంటే నీకు ఇక మొలవయ్యి ఈ బోడనెత్తి మీద తల వెంట్రుకలు రావు, బండలాగా ఉన్నది నా తల అనే వ్యక్తులకు ఆ బండ మీద కూడా రాజనాలు పండించే అతి ముఖ్యమైన అమూల్యమైన ఔషధం ఏదంటే ఈ మర్రి ఊడలండి. చూడండి ఏ విధంగా పొడుచుకుంటూ వస్తున్నాయో ఈ మర్రి ఊడలు మన శరీరం మీద పిలాలిస్ పొర చనిపోయింది అనే పొర కూడా మన తిరిగి పునరావృతం చెంది తిరిగి మన తల వెంట్రుకలు రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఏంది ఆయిల్ పుల్లింగ్ చేసే పద్ధతి. ఇక మిగతా 3 పిరికిలు పోయినాయి కదండి, మిగతా దానిలో అందులో దాదాపుగా అదొక అరకిల శుభ్రం చేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టి సుంచితే ఇట రాలినంత చేసుకొని ఉదయం సాయంత్రం పెద్దవాళ్ళకైతే ఉదయం 2 చెంచాలు, సాయంత్రం 2 చెంచాలు పొడిలాగా చేసుకుని ఆహారంలో మొదటి ముద్దలో తింటే ఖచ్చితంగా ఇక నీకు ఎలాంటి ఒక వ్యాధులు కానీ, తల సమస్యలు కానీ, అంతే కంటి సమస్యలు కానీ, తల వెంట్రుకల సమస్యలను పటాపంచలు చేసే శక్తివంతమైన కలేపాకు, అతిబల చెట్టు, మర్రి ఊడలు, మర్రి ఆకు. అంతేకాకుండా మిగతా భాగం ఉంటుంది చూడండి, నేచురోపతికి వెళ్ళిపోవాలిగా. మంచి నేల మీదనన్నా వేసుకోవాలి, మంచి బండ మీద ఊడ్చుకొని ఆ యొక్క కిలో మొత్తం ఎంత చేసినంత అయింది, అరకిల పోతుంది. ఇక కిలోన్నర ఉంటుంది కదండి, ఈ కిలోన్నర వాటిని ఉదయం సాయంత్రం మెత్తగా దంచి ఈ విధంగా వేసి చెప్పులు ఇప్పుకొని ఉదయం సాయంత్రం తొక్కుతంటే ఆ యొక్క వదరులాగా కారి ఆ పసరులాగా వచ్చి ఆ కాలుకు పట్టి ఆ పసరిని చేతికి రాపిడి చేసుకుని ఉదయం సాయంత్రం కనుక 3 నెలలు కనుక కష్టపడితే ఆ పట్టే సమయంలో చింతపులుసు కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ, ఆలుగడ్డ కానీ, ఏదైనా కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, చేపలు కానీ, మాంసం కృతులకు సంబంధించిన యొక్క ఆహార పదార్థాలు తీసుకోకుండా ఓన్లీ ఒక బ్రాహ్మణుడు అంటే ఎలాంటి ఒక శాకాహారులు తీసుకుంటారో అలాంటి ఒక శాకాహారులు కనుక తీసుకుంటే
ఖచ్చితంగా 90 రోజుల్లో నీ తల వెంట్రుకల సమస్యలు ఖచ్చితంగా తీరుతుందండి. దానితో పాటు తగు సంబంధించిన యొక్క యోగాసనాలు కానీ, యోగ ముద్రలు కానీ, ఈ యొక్క నేచురోత్పత్తి కానీ, మరియు దానితో ఆహార నియమాలు పాటించుకుంటూ మన తగినంత యొక్క కష్టపడుతుంటే నీకు సప్తలోకంలో ఉన్న దేవతలు కూడా మన యొక్క ఆశీర్వదించి మన శరీరానికి ఎంతో కొంతగా ఆటోమేటిక్గా ఆధీనంగా వచ్చేవి ఉంటాయి. ఎప్పుడైతే శరీరం మన ఆధీనంలోకి వస్తుందో మన ఆలోచన పరిజ్ఞానమే ఎక్కడికక్కడి అడుగంటిపోతాయి. చెడు ఆలోచనలు అన్నీ పక్కకు పోతాయి. మంచి ఆలోచనలాగా వచ్చి యావత్ ప్రపంచంలో ఇతరులకు చేయి జాపకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా, ఇతరులు మనకి వచ్చి ఏదో చెప్తారని ఆశించకుండా మనమే కష్టపడి మన ఆలోచనతోని మన యొక్క జీవామృతం, మనకు జీవాభివృద్ధి జరిగే అవకాశంగా ఉంటుంది. ఇలాంటి ఒక అమోఘమైన ఒక ప్రయోగాన్ని ఒక అతిబల మర్రి పత్రము, మర్రి ఊడలతోని, అంతేకాకుండా కలేపాకుతో ఉపయోగించుకొని ఎప్పుడైనా కానీ నీకు చెట్టు మీద కానీ ఏదైనా ఉపయోగించే సమయంలో ఖచ్చితంగా ఏంటంటే మన పసుపును ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనకొకటి ఏదైనా ఒక వైద్యం చేసేటప్పుడు కానీ ఏదైనా వైద్యం వికటించినప్పుడు ఏదంటే స్టెరాయిడ్కి పోతారు. స్టెరాయిడ్ కాకుండా ఎవిల్ లాగపోతుంది చూడండి. అలాంటి ఒక రియాక్షన్కి ఉండేది పసుపును కనుక ఇంత మన ఆయుర్వేదంలో ప్రవేశపెడితే ఎలాంటి చెడు ఉన్నా కానీ మనం పటాపంచలు చేస్తుంది. ఎందుకంటే ఆయుర్వేదం నేను మొన్న నుంచి చెప్పబోయేది ఏంటంటే ప్రతి విషయము ప్రతి ఒక్కరూ అన్నీ తెలుసుకుంటాయి, ఏమి తెలియనట్టు చేస్తారు. అంతవరకే మనం ఇంతవరకు దిగజారుతున్నాం. ఏదైనా కానీ ఆయుర్వేదం పట్ల కానీ ఏదైనా ఒక మనం చెప్పే సూచన కానీ ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఇంత పసుపు యాడ్ చేసుకొని ఆ పసుపుతో శుభ్రపరుచుకొని మన యొక్క ఆహార పదార్థాలు, అందుకే సూచనవండి. కొందరు ముత్కల్లో కొందరు చెప్తారు పెద్దలు, ఏమైనా నీసు తిన్న జ్వరం వచ్చి నీసు తిన్న అనుకుని ఏం చేస్తారు, పసుపు తినండి ఏం కానీ చెప్తారు. అంటే పసుపు యాంటీబయాటిక్స్. ఆ పసుపుని కనుక దీన్ని ప్రవేశించుకొని దీన్ని కనుక మన యొక్క నేచురోత్పత్తికి ఒక అడుగుల్లో తొక్కడానికి, ఆయిల్ పుల్లింగ్కు, లేహానికి, లేక కషాయానికి, లేదంటే చూడడానికి, ఇప్పుడు లేవడానికి దానికి ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తే మన తల సమస్యలకు పటాపంచలై తిరిగి బట్టతల నుంచి తల వెంట్రుకలు వచ్చే మనిషిలాగా మారుతాం. స్త్రీలలో చూస్తూ అంటారు, మనిషి చూస్తే అందంగా ఉంటుంది, చివరికి ఆమె ఇగ్గు పెట్టుకుంటుందో తెలుస్తలేదు, పక్క వారి వెంట్రుకలు తీసుకొచ్చి అతికిస్తుందో తెలుస్తలేదు. మొత్తం ఎక్కడికి వచ్చి ఈ వచ్చిన ఒక క్లినిక్ ప్లేస్లు కానీ అలాంటి షాంపులు కానీ రసాయనిక మందులతో తినే ఆహార పదార్థాలు కానీ రసాయనిక మందులు మన మీద ప్రయోగించడం వల్ల కానీ, అంతేకాకుండా సిల్కు వస్తువులు కానీ సిల్కు వస్త్రాలు కనుక ఉపయోగించుకున్నా కానీ ఆ యొక్క అగడికే తల వెంట్రుకల సమస్యలా వచ్చి మొత్తం తల వెంట్రుకలు మొత్తం ఊడిపోతున్నాయండి. ఈ స్త్రీకి వచ్చిన పెద్ద విధానం అదే. ఎప్పటికి 24 గంటలు ఉంటుంది ఆమె ఇంట్లో. ఉదయం లేచిన కానీ మొదలుకుంటే సాయంత్రం నైట్ వరకు ఏం చేస్తారు, ఇట్లా టీవీ నొక్కుతాను, రిమోట్ నొక్కుతాను, ఇప్పుడు సెల్ నొక్కుతాను. వాటితో కూడా ఎక్కువ కూడా ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. కనీసం అలాంటి ఒక స్త్రీలు కూడా మన ఇంట్లో మొత్తం గచ్చ చేస్తారండి, చాపత్తి బండ్లు వేస్తారు. ఒక 2 బండలు తీయండి, ఏమవుతుంది? ఆ ఇంటికి ఈశాన్యం, మన స్థలంలో ఈశాన్యముని ఆగ్నేయంలో 2 బండలు తీసి రోజుపై ఆ బండల కాడ తీసేసిన మట్టిని నడవడానికి ప్రయత్నం చేయాలి. ఆ మట్టిని ఆ పత్రం తీసుకొచ్చి వేసుకొని నడవండి. ఎంత అమోఘము, ఎంత యొక్క గురుత్వాకర్షణ శక్తి మన శరీరం మన మీద ఎంత ప్రభావితం చెందుతుంది. మన కూర్చొని ఉంటే బండలు ఉంటాయి, ప్లాస్టిక్ సోఫా సెట్లు ఉంటాయి, అవన్నీ తీసేయండి. తీసేయకుండా ఏం చెప్పిన ఇంతకుముందు ఒక యాప చెట్టు ముద్ద, ఒక మర్రి ఇలాంటి తుంట, లేక తుమ్మ తుంట, విశాలంగా ఉండే ఏదైనా ఒక బల్లలన్న తీసుకొని అవి వేసుకొని బల్ల మీద కూర్చోండి. రోజుకొక్కసారి కూర్చోండి. ఎంత ప్రభావితం చెందుతుందో తెలుసా? మన శరీరంలో మన 2 పిరుదులు ఉంటాయి. 2 పిరుదుల నుంచి స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం నుంచి ఎప్పుడైతే మన మలము బయటికి వచ్చే భాగం నుంచి మన యొక్క మూత్రం బయటకు వచ్చే భాగం మధ్యన ఉండే భాగము మూలాధార చక్రము. ఆ మూలాధార చక్రానికి ఏదన్నా ఒక మర్రిదన్నా, వేపదన్నా, తుమ్మదన్నా, చివరికి చింతదన్నా ఏదన్నా ఒక చెక్క, అంటే చెట్టు నుంచి వచ్చే ఏ భాగమైనా చివరికి ఈ యొక్క ఆకులన్నా వేసుకొని ఎవ్వరు లేని సమయంలో, ఎవరు ఉన్న సమయంలో ఈ పత్రంలో ఒక నూలు వస్త్రాలు వేసుకొని ఒకటే వస్త్రాన్ని కనుక వేసుకొని ఆ వస్త్రం ఈ అగడు మన శరీరం మీద ఆ మూలాధార చక్రానికి ఆ యొక్క స్వాధిష్టాన చక్రానికి తాకేటట్టు కూర్చోండి. 1 గంట రోజు ఉదయం నుంచి కూర్చోండి. ఎంత అమోఘమైన శక్తి వస్తుందో తెలుసా? ఆ కూర్చొని ఆ విధంగా యోగ ముద్రలు చేయండి. అమూల్యమైన శక్తి. దాదాపు పురాతన కాలం మహర్షులు కానీ, దేవతలు కానీ, ఎంతో మహర్షులు కానీ వీళ్ళందరూ ఏం అందరూ చూసినారు అండి.
ఏకకాలంగా ఉంటారు భార్యాభర్తలు ఏకకాలం వాళ్ళు డిస్టర్బ్ చేయండి అంటారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క రహస్య ముద్రలో వారి యొక్క సంతాన సభ్యులు సెక్స్ సమయంలో భార్యాభర్తలు అంత అమూల్యంగా కలయించుకొని ఈ యొక్క భూదేవితోనే గురుత్వాకర్షణ శక్తిని వాళ్ళ కలయిక జరుపుకుంటూ వెళ్ళిపోయేది. అందుకు అంత అజానుభావులు పిల్లలు పుట్టిన వాళ్ళ సంతానం. కానీ ఇప్పుడు ఏముందని అంత ప్లాస్టిక్ మయమైన భార్యాభర్త కలిసి కూడా పిల్లలు లేకుండా పోతుంది, సంతానం లేకుండా పోతుంది, చివరికి ప్రపంచం శూన్యమైందనే ఒక భయం జరుగుతుంది. ప్రతిదీ కూడా అంతే. గురుత్వాకర్షణ శక్తిని గాంక ఎప్పుడైతే మన శరీరానికి గాంక ప్రవేశపెడుతున్నామో అప్పుడే మన శరీరంలో ఉన్న వ్యాధులు మన శరీరం నుంచి బయటికి పోవడానికి ప్రారంభం చేస్తాయి. ఎప్పుడైతే గురుత్వాకర్షణ శక్తిని మనం ప్రవేశపెట్టమో ప్రపంచంలోని వ్యాధులన్నీ మన శరీరంలో ఆకర్షణకు దూరమై దగ్గరికై ప్రతి వ్యాధి మన మీద ప్రభావితం చెందుతాయి. ఇలాంటిదన్నా నేను చెప్పబోయే ఈ రోజునన్నా ఏ ప్రయోగం చేసిన వాళ్ళు చూడండి, ఫస్ట్ ఆయిల్ పుల్లింగ్ తయారు చేసుకోండి. రెండవది చూర్ణాలు లేహాను కనీసము కషాయాలన్నా మన శరీరంలో ప్రవేశపెట్టండి. మూడవది నేచురోత్పత్తిలోకి తొక్కడానికి ప్రయత్నం చేయండి. నాలుగోది నేను చెప్పబోయే అదే ఈరోజు ఎవరైతే కూర్చోవడానికి ఉంటారో ఒక్కటే వస్త్రం నూలు వస్త్రం మీద ఈ యొక్క పత్రంలో ఏ పత్రంలో అయితే మనం ప్రవేశపెడుతున్నామో ఆ పత్రంలో పెట్టుకొని తూర్పుకు ముఖమన్న ఉత్తరం ముఖం చేసి మామూలు కూర్చునే విధానంలో ఒక కుర్చీలన్న శోభా చెట్ల కూర్చొని ఆ కూర్చొనే ముందు ఒక చెక్క బల్లలాగా వేసుకొని దాని మీద పత్రంలో ఒక నూలు వస్త్రం పెట్టి ఆ పత్రాల మీద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసినప్పుడు దాదాపు 2 గంటలుగా చూస్తే మన శరీరం అగడతత్వం నుంచి మూలాధార చక్రం నుంచి వెళ్ళి మన వెన్నుపూస నుంచి వెళ్ళి ఏదో ఒక అగళ్ళ ఆ స్వేదరంధ్రాల నుంచి డైరెక్ట్గా మన యొక్క సప్తధాతులో కలిసిపోయి ఎంతో ఒకంత శక్తిని అమూల్యమైన శక్తిని పొందే శక్తివంతంగా ఈ యొక్క ఆయుర్వేద వనమూలికలు పనిచేస్తుంటాయి. అలాంటి వాటిని మంచిగా చెప్పే విధానంలో అందరూ ఉపయోగించుకొని ఈ యావత్ ఒక ప్రపంచంలో అందరూ ఆయుర్వేదం వైపే మళ్ళీ ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.